Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about Van de Haaf's theory of dilute solutions. Intermediate second year or 12th class chemistry, the chapter solutions, అందులో Van de Haaf's theory of dilute solutions అనే టాపిక్ చూస్తున్నాం. డైల్యూట్ సొల్యూషన్లకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాం. అందులో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ రిలేటెడ్ కంటెంట్ చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో ఆస్మాటిక్ ప్రెషర్ ఏంటి, ఓకేనా, ఆస్మాసిస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసాం. ఇక్కడ మనము వాన్ de Haaf అనే అతను డైల్యూట్ సొల్యూషన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో కొన్ని లాస్ చెప్తున్నాడు, అదేంటో చూద్దాం. According to Van de Haaf, dilute solutions behaves like gases. Before that, what is meant by a dilute solution? A solution in which very less amount of solute is present, or relatively the amount of solute is very less when compared with the solvent. Okay na? అలాంటి సొల్యూషన్లను డైల్యూట్ సొల్యూషన్స్ అంటాం. తక్కువ క్వాంటిటీలో సొల్యూట్ ఉంటే అలాంటి సొల్యూషన్లను డైల్యూట్ సొల్యూషన్స్ అంటాం వెన్ కంపేర్ టు సాల్వెంట్. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు ఈ డైల్యూట్ సొల్యూషన్లు ఎలా బిహేవ్ చేస్తాయంటే, వాన్ de Haaf సేస్ దట్, ఆర్ అకార్డింగ్ టు వాన్ de Haaf, డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్స్ లైక్ గ్యాసెస్. ఓకేనా? సో అకార్డింగ్ టు హిమ్, డైల్యూట్ సొల్యూషన్స్ behaves like gases లాగా బిహేవ్ చేస్తాయంట. what it means, we can apply all the gas laws to dilute solution. అంటే గ్యాస్ లాస్ని డైల్యూట్ సొల్యూషన్స్కి మనం అప్లై చేయొచ్చు. గ్యాస్ లాస్ ఏమున్నాయి? బాయిల్స్ లా, చార్లెస్ లా చదివాం కదా మనం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఉంటాయి. సో వాటిని ఈ డైల్యూట్ సొల్యూషన్లకు అప్లై చేయొచ్చు. చూద్దాం. అందులో ఫస్ట్ వన్ బాయిల్స్ లా అని అప్లై చేద్దాం. సో వాన్ de Haaf's బాయిల్స్ లా ఏం చెప్తుంది? వాన్ de Haaf బాయిల్స్ లా ఇది ఎవరి మధ్య రిలేషన్ ఇస్తుందంటే, ఆస్మాటిక్ ప్రెషర్కి వర్సెస్ వాల్యూమ్కి మధ్య రిలేషన్ ఇస్తుంది. ఆస్మాటిక్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? సరే, చూద్దాం. ఏం చెప్తాడంటే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఏమంటున్నాడు? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్, ది ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్, ఏదైనా ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటే దాని ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాన్సంట్రేషన్, ఆర్ ఇన్వర్స్లీ proportional to concentration or inversely proportional to volume అంటాడు. సో ఇది వాన్ de Haaf బాయిల్స్ లా. అంటే ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ అని రాయొచ్చు. ఇక్కడ కాన్సంట్రేషన్ అంటే ఏంటి? మొలారిటీ. హియర్ C ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ. మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ మోల్స్ బై వాల్యూమ్. అంటే కాన్సంట్రేషన్, వాల్యూమ్ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉన్నాయి. 1/V అని రాసుకోవచ్చు. అంటే పై వాల్యూ కాన్సంట్రేషన్కు డైరెక్ట్లీ రిలేటెడ్గా ఉంది అంటే వాల్యూమ్కి ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంది అని. సో C ప్లేస్లో ఏం రాయొచ్చు? 1/V రాయొచ్చు ఇక్కడ. సో పై ప్రపోర్షనల్ టు 1/V. సో దిస్ ఈజ్ కాల్డ్ వాన్ de Haaf's బాయిల్స్ లా. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేద్దాం. సో పై ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే వీ హ్యావ్ టు కీప్ ఏ కాన్స్టెంట్, రైట్? సో K into 1/V.
సో వి ఇటు తీసుకొచ్చేద్దాం లేదా అలాగే ఉంచేద్దాం. పై ఈజ్ ఈక్వల్స్ టు కే బై వి. సే ఈక్వేషన్ నంబర్ 1, ఈక్వేషన్ 1 అనుకుందాం. లేదా పై ఇటు తీసుకొస్తే పై వి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దాన్నే వైండ్ హౌస్ బాయిల్స్ లా అంటాం. మరి సెకండ్ లా చార్లెస్ లా చూద్దాం. బి ఏంటంటే వాంట్ హ్యావ్స్ చార్లెస్ లా. ఓకేనా? వాంట్ హ్యావ్ చార్లెస్ లా ఏం చెప్తుంది అంటే అట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా పెడతాడు. అట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఏం చెప్తాడంటే అట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్, ఓకేనా, ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఇన్ కెల్విన్. టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఓకేనా? అంటే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ టీ. ఇప్పుడు ప్రపోర్షనల్ తీసేద్దాం. ఏం రాయొచ్చు? పై ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇంటూ టీ. దిస్ ఈజ్ వాంట్ హ్యావ్ చార్లెస్ లా. ఓకేనా? సరే, బాగుంది. లేదా పై బై టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. ఎలా అయినా ఒకటి. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? లెఫ్ట్ సైడ్ పై ఉంది, లెఫ్ట్ సైడ్ పై ఉంది. దీన్ని ఎలా మార్చుకుందాం అంటే సింపుల్గా ఆర్ వీటి వచ్చేస్తే ఏమవుతుంది? పై వి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కే. సో దీన్ని 1 అనుకుందాం. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే కాన్స్టెంట్ వచ్చేసి టీ ఇటు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? పై బై టీ ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది. ఓకేనా? కాన్స్టెంట్. సే ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయి. బాగా గమనించు. పై కే బై వి, పై ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటి టీ. అంటే ఇక్కడ పై వాల్యూమ్కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ రిలేటెడ్గా. ఇక్కడ పై ఎలా ఉంది? టెంపరేచర్కి డైరెక్ట్లీ రిలేటెడ్గా. రెండింటిని కంబైన్ చేసి వీ కెన్ రైట్ సింప్లీ పై ఈజ్ ప్రపోర్షనల్ టు, పై ఎవరికి ప్రపోర్షనల్గా ఉంది? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు కంబైన్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం రాయొచ్చు? నేను మనం పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం రాయొచ్చు? కాన్సన్ట్రేషన్ లేదా ఇన్వర్స్లీ రిలేటెడ్ టు 1/v అన్నాం కదా. సో ప్రపోర్షనల్ టు 1/v. ఓకేనా? మరి డైరెక్ట్లీ రిలేటెడ్ టు టెంపరేచర్ కదా. సో పై ప్రపోర్షనల్ టు t/v అని రాయొచ్చు. పై ప్రపోర్షనల్ టు t, పై ప్రపోర్షనల్ టు 1/v. సో t/v అని రాయొచ్చు. సరే, ఇప్పుడు ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేద్దాం. పై ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ పెట్టాలి కదా. ఇక్కడ ఎస్ అని ప్లేస్ చేస్తాం. ఎస్ ఇంటూ t/v. ఎవరి ఎస్? ఎస్ ఎవరంటే మనం డైల్యూట్ సొల్యూషన్స్ కదా అప్లై చేస్తున్నాం. సొల్యూషన్ కాన్స్టెంట్ అంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సొల్యూషన్ కాన్స్టెంట్. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏమన్నాడు ఆయన? డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్స్ లైక్ గ్యాసెస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ కాన్స్టెంట్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ రాయొచ్చు. ఓకేనా? సో డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్ లైక్ గ్యాసెస్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ ప్లేస్ ఆర్, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ రాయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? పై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ t/v అవుతుంది. అంతేనా? సో పై ఇటు తీసుకొచ్చేసి సో పై వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఎలా ఉంది? గ్యాస్ కాన్స్టెంట్ PV ఈజ్ ఈక్వల్ టు RT లాగా ఉంది కదా. దిస్ ఈజ్ ఫర్ 1 mole. 1 mole సొల్యూట్ ఉన్నప్పుడు πV ఈజ్ ఈక్వల్స్ టు RT. ఒకవేళ n moles ఉంటే 2 moles 3 moles జనరల్గా n moles అయితే ఇంటూ n అవుతుంది అంతే కదా. πV ఈజ్ ఈక్వల్స్ టు nRT. దిస్ ఈజ్ ఫర్ n moles. ఎన్ని మోల్స్ కన్నా అనేది n moles సొల్యూట్ ఉన్నప్పుడు. మరి ఈ వీని ఇటు తీసుకొచ్చామనుకో, పై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? n/v. n/v అంటే ఎవరు?
మొలారిటీ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ సి. కాబట్టి పై ఈజ్ ఈక్వల్స్ టు సిఆర్టీ అని కూడా రాయొచ్చు. ఒకవేళ నీకు మొలారిటీ ఇస్తే డైరెక్ట్గా మొలారిటీ ఇచ్చి ఆస్మాటిక్ ప్రెజర్ మెజర్ చేయమన్నప్పుడు పై ఈజ్ ఈక్వల్స్ టు సిఆర్టీ రాయొచ్చు. బాగుంది. ఇక్కడ మొలారిటీ ఎన్ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కదా. సో పైవి ఈజ్ ఈక్వల్స్ టు W2 బై M2 ఇంటూ ఆర్టీ. ఎన్ అంటే మోల్స్ బై మాలిక్యులర్ మాస్ కదా. ఎన్ అంటే మోల్స్, మోల్స్ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ మాస్ కదా. సో ఎవరు ఆ వెయిట్ మాలిక్యులర్ వెయిట్? సొల్యూట్ది. దట్స్ ఇట్. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ M2 ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ నీకు సొల్యూట్ మాలిక్యులర్ మాస్ మెజర్ చేయమన్నాడు అనుకో, M2 ఈజ్ ఈక్వల్ టు W2 RT బై πV. So this is the equation by which we can measure the molecular mass of the solute by using osmotic pressure. ఓకేనా? ఇక్కడ W2 ఎవరు? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. M2 ఎవరు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. T ఎవరు? టెంపరేచర్ ఇన్ కెల్విన్. పై ఏంటి? ఆస్మాటిక్ ప్రెజర్. V ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. R ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా? సరే. సో దిస్ ఈస్ ద రిలేషన్ బై విచ్ వీ కెన్ మెజర్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ యూజింగ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇది నేను ఆస్మాటిక్ ప్రెజర్ 1.5 థియరీ అనేది డైల్యూట్ సొల్యూషన్స్కి ఎలా లాస్ ఇచ్చిందంటే అవేవి. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, ఫీల్ ఫ్రీ, డూ లీవ్ ఎ కామెంట్. That's it for today's video. See you next. Thank you.